వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలకు సంబంధించి మే 4న జరగనున్న జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2025 సంబంధించి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి నీట్ ఎగ్జామ్కి సంబంధించి రూల్స్ వెరీ టఫ్ అని మనం చూస్తున్నాం. ఈ ఎగ్జామ్కి సంబంధించి రూల్స్ అనేవి ఖచ్చితంగా స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిందే. సో ఎగ్జామ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎగ్జామ్లో హాల్లోకి మీరు ఏ ఏ వస్తువులు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, అలాగే ఈ సిటీ ఇన్ఫర్మేషన్ మనకు ఏ సిటీలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించబోతున్నారు అనేది, ఆ సిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఏ రోజున మనకు రిలీజ్ చేయబోతున్నారు, మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేవి ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ముఖ్యంగా వస్త్రాధారణపై ఆంక్షలు అన్నారు. మరి ఎలాంటి వస్త్రాధారణపై ఆంక్షలు విధించారు, మరి నీట్ జరిగేది ఇలా అని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మరీ ముఖ్యంగా ఇక్కడ పోయినసారి ఎంతమంది అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు, ఈ అకాడమిక్ ఇయర్కి ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు అనేది డీటెయిల్గా చూద్దాం. 2024 అకాడమిక్ ఇయర్కి సంబంధించి నీట్ యూజీకి గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీలో 64,929 మంది అప్లై చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 65,000 మందికి పైగా దరఖాస్తు అయితే చేసుకున్నారు. సో ఇంకా సంఖ్య అనేది పెరిగిందనే చెప్పవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ నెల 26న సిటీ ఇంటిమేషన్ వివరాలు అన్నారు. సో మనకు ఏ సిటీలో మన ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఈ నెల అంటే ఏప్రిల్ 26న సిటీ ఇంటిమేషన్ వివరాలు అయితే ఎన్టీఏ అధికారిక సైట్లో పొందుపరచనున్నారు. సో అంతేకాకుండా ఇక్కడ ఇంకో మాట కూడా అన్నారు, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని పరీక్షా కేంద్రాలను కేటాయించనున్నారు. విద్యార్థులకు తమ సొంత ఊరు, జిల్లాలో పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేని పక్షంలో ఇతర జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను కేటాయించే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ నెల 26వ తేదీన మీ యొక్క సిటీ ఇంటిమేషన్ వివరాలు అయితే తెలుసుకోండి. అంతేకాకుండా నీట్ ఎగ్జామ్కి సంబంధించి అడ్మిట్ కార్డు అనేవి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మే 1వ తేదీన ఎన్టీఏ సైట్లో అడ్మిట్ కార్డులు విడుదల చేయబోతున్నారు. సో మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు అడ్మిట్ కార్డ్ ప్రింట్అవుట్తో పాటు నీట్ దరఖాస్తు చేసుకునే సమయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను తమ వెంట తెచ్చుకోవాలి. మరో పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఎగ్జామినేషన్ హాల్లో విద్యార్థుల హాజరు నమోదు చేసే సమయంలో అటెండెన్స్ షీట్పై అతికించాల్సి ఉంటుంది. దీంతో పాటు పోస్ట్ కార్డ్ సైజ్ వైట్ బ్యాక్గ్రౌండ్తో కూడినటువంటి ఒక కలర్ ఫోటోను అడ్మిట్ కార్డ్తో పాటు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ప్రఫార్మాపై అతికించి ఇన్విజిలేటర్కు అందజేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఓవరాల్గా మీరు 3 ఫొటోస్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆధార్ కానీ, ప్యాన్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, 10th క్లాస్ అడ్మిట్ కార్డు కానీ ఏదో ఒకటి ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్ళాలి. ఒరిజినల్ అనమాట, మీరు జెరాక్స్ కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళండి. మరి ముఖ్యంగా శారీరక వైకల్యం గల విద్యార్థులు అంటే పిహెచ్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే ఒరిజినల్ ధృవీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లాలన్నమాట. పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్ను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నులు పరీక్ష కేంద్రాల్లోనే ఇస్తారు. అంతేగాని మీరు పెన్ను అలాంటివన్నీ ఎగ్జామ్ హాల్లోకైతే అలో చేయరనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, నీట్ జరిగేది ఇలా. సో మీకు ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ హాల్కి అర్ధగంట ముందే వెళ్తే చాలు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే అనుమతిస్తారు. తర్వాత పరీక్ష కేంద్రాల ప్రధాన గేట్లను మూసివేస్తారు. కాబట్టి అర్ధగంట కాకుంటే 1 గంట ముందుగానే వెళ్ళండి. సో మిమ్మల్ని 1 గంట నుంచే లోపలికైతే అలో చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, పరీక్షా కేంద్రంలోకి వచ్చినటువంటి విద్యార్థులను మధ్యాహ్నం 1:15 నుంచి కేటాయించిన సీట్లలో కూర్చోబెడతారు. కాబట్టి 1 గంట ముందుగానే వెళ్ళండి. సో మీరు ట్రాఫిక్లో మరీ ఇబ్బంది పడకుండా 1 గంట పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టు మీరు 1:15 మీ కేటాయించిన సీట్లో కూర్చోబెడతారు. మధ్యాహ్నం 1:30 నుంచి ఇన్విజిలేటరు విద్యార్థుల అడ్మిట్ కార్డులను తనిఖీ చేసి పరీక్ష రాసేందుకు పాటించవలసినటువంటి ముఖ్యమైన నిబంధనలు తెలియజేస్తారు. తదుపరి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఖచ్చితంగా పరీక్షను ప్రారంభిస్తారు. విద్యార్థులను పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు పంపించరు. ఇది ఎగ్జామ్ జరిగే తీరనమాట. అంతేకాకుండా నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఎలాంటి వస్త్రాధారణతో పరీక్ష కేంద్రానికి రావాలి అనేది చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పారు. విద్యార్థులు జీన్స్ ప్యాంట్లు వంటి వస్త్రాలను ధరించకుండా సాధారణ దుస్తుల్లోనే రావాల్సి ఉంటుంది. తలకు టోపీ, కళ్ళకు అలాగే బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించకూడదు. విద్యార్థినులైతే
అమ్మాయిలైతే ముక్కు పుడక, చెవులకు దుద్దులు, చేతులకు గాజులతో సహా ఎటువంటి ఆభరణాలను ధరించరాదు. సో, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంతేకాకుండా చేతికి స్మార్ట్ వాచ్‌తో పాటు సాధారణ వాచ్‌లను సైతం ధరించకూడదు. సమయాన్ని తెలుసుకునేందుకు వీలుగా పరీక్ష కేంద్రాల్లోనే రూమ్‌లలో గడియారాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. బ్లూటూత్ వాచ్‌లు గానీ, సెల్ ఫోన్‌లు, స్మార్ట్ బ్యాండ్‌లు, పెన్నులు సహా ఇతర ఎటువంటి వస్తువులను కూడా విద్యార్థులు తమ వెంట తీసుకొని రాకూడదు. సో, ఎన్‌టీఏ నిబంధనలను తూచా తప్పకుండా పాటించిన విద్యార్థులనే పరీక్ష కేంద్రాలకి అనుమతిస్తారు. ఓవరాల్‌గా ఇదండి మే 4వ తేదీన జరిగే జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్ యూజీకి సంబంధించి రూల్స్ వెరీ టఫ్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఉన్న అప్డేట్ అనమాట. వీడియో గనుక యూజ్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.